చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పనుంది. తెలంగాణలో పెద్ద ఎత్తున కొలువుల జాతర మొదలుగాబోతోంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. ముఖ్యంగా కండక్టర్ పోస్టుల నియామకానికి దాదాపు 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కండక్టర్ పోస్టుల నియామకానికి అధికారులు చర్యలు చేపట్టారు. మొత్తం 3000 ఖాళీలను భర్తీ చేయాలని తెలంగాణ సర్కార్ లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో మొదటి విడతలో 1500 కండక్టర్ పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయించినట్లుగా సమాచారం. ఈ మేరకు నియామకాలకు అనుమతి కోరుతూ టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లుగా సమాచారం. ప్రస్తుతం టీజీఆర్టీసీలో చాలా వరకు తాత్కాలిక సిబ్బందితోనే సేవలు కొనసాగిస్తున్నారు. 2013 నుంచి కండక్టర్ల నియామకాలు జరగలేదు. ప్రతి సంవత్సరం పదవీ విరమణ చేస్తున్న సిబ్బంది పెరిగిపోవడంతో ఉన్న ఉద్యోగులపై భారం పడుతుంది. ఇదే విషయంపై టీజీఆర్టీసీ దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టింది. రేవంత్ సర్కార్ దీనికి సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సంస్థ కార్యకలాపాలను సజావుగా నడిపేందుకు కొత్త నియామకాలు చేపట్టాలని అధికారులు నిర్ణయానికి వచ్చారు. డ్రైవర్లు, కండక్టర్లతో పాటు ఇతర విభాగాల్లో కలిపి మొత్తం 3035 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గతంలోనే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ క్రమంలోనే తొలి ప్రాధాన్యంగా కండక్టర్ పోస్టుల భర్తీపై అధికారులు దృష్టి సారించారు. ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతులు అందిన వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లుగా సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో మహిళా ప్రయాణికులు ఎక్కువగా అవడంతో కండక్టర్లపై అధిక ఒత్తిడి పడుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల జాతర అనేసరికి యువత ఖుషీలో ఉన్నారు.